ఫ్రెండ్స్, బ్రహ్మముడి సీరియల్లో ఊహించని మలుపు ఒకటి స్టోర్ చేసుకుంది. అయితే దుగ్గురాల కుటుంబం అంతా కూడా శ్రీశైలం వెళ్తుంది. నిజం చెప్పాలి అంటే కనకము అలాగే అపర్ణ వాళ్ళ కూతురు అందరూ ఎక్కేశారు కదా. సో అందరూ హోల్సేల్గా చనిపోయారా, ఎవరు మిగిలారు, ఎవరు చనిపోయారు అనేది కనుక చూస్తే ఊహించని షాకింగ్ విషయం అయితే మనకి తెలుస్తుంది. అయితే నిజం చెప్పాలి అంటే మనకి బ్రహ్మముడి అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది రాజ్ అండ్ కావ్య, అవునా? సో నెక్స్ట్ అపర్ణ, శరత్, ఆ తర్వాత రుద్రాణి. రుద్రాణి పెద్ద ఆవిడ అంటే రాజ్ వాళ్ళ నాయనమ్మ. ఆవిడ చాలా బాగా చేస్తారు యాక్షన్ అది. సో రాజ్, కావ్య అందరూ అంటే అక్కడ ఉన్న వాళ్ళల్లో ఒక అపర్ణ, శరత్ పిల్లలు తప్ప ప్రస్తుతానికైతే మనకి ఎవ్వరూ బ్రతికినట్టు చూపించరు. ఓకే. కానీ రాజ్, కావ్య, రుద్రాణి కూతురు, స్వప్న కూతురు అంటే థర్డ్ జనరేషన్ పిల్లలందరూ బ్రతికారనమాట. ఎలాగా అంటే ఫస్ట్ నుంచి చెప్తున్నా నేను. ఫస్ట్ రాజ్ వాళ్ళ అక్క ఉంది కదా. రాజ్ వాళ్ళ అక్క కొడుకు అంటే వాడు స్వరాజ్, వాడు జూనియర్ మానస్ లాగా అవుతాడు, జూనియర్ రాజ్ లాగా అవుతాడు అనమాట. అలాగే కావ్య, అప్పు, అలాగే స్వప్న కూతుళ్ళు బ్రతుకుతారు. ఓకే, వాళ్ళ ముగ్గురు పిల్లలు బ్రతుకుతారు. రాహుల్ సిస్టర్ బ్రతుకుతుంది. అయితే విషయం ఏంటి అంటే అమ్మవారి గుడి దగ్గర ఒక అంటే పొలిమేర దగ్గర ఈ ఘటన జరుగుతుంది కదా. అయితే మ్యాటర్ ఏంటి అంటే కావ్య, రాజ్ ఇద్దరు కూడా స్పృహ కోల్పోతారు. యాక్చువల్లీ మ్యాటర్ ఏమవుతుందంటే రాజ్ వాళ్ళ అమ్మగారిని కాపాడి పిల్లల్ని కాపాడే టైంకి రుద్రాని వెనక నుంచి వచ్చి కొడుతుంది. సో ఏం జరుగుతుందంటే ఇంకప్పుడు కావ్య లేచి రుద్రాణిని చంపుతుందనమాట. అయితే మరి ఏంటి నిజంగా కావ్య, రాజులు ఇద్దరూ చనిపోయినట్టేనా అంటే ఫ్రెండ్స్, మీకు గుర్తుందా కార్తీక దీపంలో కూడా కార్తీక్ బ్రతుకుతున్నట్టు చూపిస్తారు కానీ దీప చచ్చిపోయినట్టు చూపిస్తారనమాట. ఇక్కడ కూడా అంతే, మనకి రాజ్, కావ్యలు ఇద్దరూ చనిపోయినట్టే చూపిస్తారు కానీ వాళ్ళు నిజానికి చనిపోలేదు, వాళ్ళు బ్రతికే ఉన్నారు. కానీ వాళ్ళు ఎలా అయిపోతారంటే ఇంకక్కడ అసలు రాజు బ్రతికున్నాడా, కావ్య బ్రతికుందా, వాడిని కాపాడాలి అన్న విషయం ఎవరికీ తెలీదు. ఎందుకనంటే అక్కడ అందరూ శవాల్లా పడున్నారు, అదేమో ఊరి పొలిమేర. సో ఎవరైనా అక్కడ అడవి వాళ్ళు తనని కాపాడి తీసుకురావచ్చు అనమాట. సో వాళ్ళిద్దరు బ్రతికే ఉన్నారు. ఎందుకనంటే ట్రస్ట్ బాధ్యతలు ఎవరు తీసుకోవాలి, కావ్యని కదా తీసుకోవాలి. సో కావ్య ట్రస్ట్ బాధ్యతలుగా వ్యవహరిస్తుంది. రుద్రాణి చచ్చిపోయింది. ఓకే, రుద్రాణి చచ్చిపోయింది. కళ్యాణ్, అప్పు, ధాన్యలక్ష్మి, ప్రకాశం అందరూ చచ్చిపోయారు ఫ్రెండ్స్. అయితే మిగిలింది ఎవరంటే అపర్ణ హస్బెండ్ శరత్, పిల్లలు రాజ్, కావ్య. కానీ ఈమె స్వప్న. రాజ్, కావ్య బ్రతికినప్పటికీ కూడా ఇప్పుడు మనకి చూపించరు అనమాట. ఓకే, తర్వాత చూపిస్తారు వాళ్ళు, తర్వాత మనకి లైమ్ లైట్లోకి వస్తారు. ఇంకా పెద్దవాళ్ళు ఇద్దరు ఉన్నారు కదా, మన ఇందిరాదేవిను సీతారామయ్య గారు, వాళ్ళు చనిపోయారు అనమాట. సో అది నాకైతే బ్రహ్మముడి ఇలాగా ఫస్ట్ జనరేషన్ని క్లోజ్ చేయడం నచ్చలేదు ఫ్రెండ్స్. ఫస్ట్ జనరేషన్ ఉంటూనే సెకండ్ జనరేషన్కి ఇంకా మనం వాళ్ళు చూపించి ఉంటే బాగుండేది. మరి మీకేమనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.